కొంచెం ఇంకో పండి కొంచెం ఇచ్చేది అన్నా ఆగలే కొంచెం ముందు అందరూ వాళ్ళే పోసుకుంటారు ఉన్నది మరి ఈరోజు గాంధీ తాతను మనం మొక్కుతున్నాం. గాంధీ తాతను రోజు 15 ఆగస్టు కానీ లేకపోతే గాంధీ తాత చేస్తే మనకు స్వరాజ్యం వచ్చింది, భారతదేశం చేసింది కేసీఆర్ గారు అనేది మనం తెలిసొస్తాను. అధికారంలో తెచ్చినారే కేసీఆర్ గారు చేసే పనులు తెచ్చినారు తిన్నాడు. ఆశపడ్డారు 2 రూపాయల పెన్షన్ 4,000 తెచ్చిన తప్ప కేసీఆర్ 200 చేసి 400 చేసి తప్పి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చి మర్చిపోయింది ఆశపడ్డారు. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తాంది కేసీఆర్ గారు మాట్లాడప్పుడు మనం మంచితో తెలవాలంటే ఒక్కసారి దృష్టి తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజలు కోరుకుంటారు. నేను కాదు ఆయన చెప్పాను, కాంగ్రెస్ ఓటేసి వాళ్ళే తప్పు చేసిన కేసీఆర్ గారిని తెచ్చుదని తెలియడం. నేనంటా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు తెలంగాణ ఇచ్చిన మేమే సిగ్గున్నదా? తెలంగాణ ఇచ్చినది నేనే. భారతదేశం అధికారం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందా, ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిందా? గాంధీ మహాత్ములు పోరాటం చేస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదో కాంగ్రెస్ పార్టీ గాంధీ మహాత్ములు చెప్తుంటారు. మరి తెలంగాణ 1000 మందిని చంపి ఇచ్చిన వాళ్ళని చెప్తారా? ఇలా తెలంగాణ గాంధీ కేసీఆర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మీకు కార్యకర్తలు ఒక మాట చెప్తా. చాలా మంది గోపీలు ఉంటారు. గోపీలు గోడ మీద పిల్లలు గమనించుకోండి, మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ కొట్లాడి నిలబడి బరి తీసి రేపు ఎన్నికలు కూడా కొట్లాడేది మన యొక్క నికాసైన టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అయిపోడు కాదు. ఆయనే మన ఆనవాళ్ళు కేసీఆర్ చేసిన పనులు లేకుండా చేస్తారంటున్నాడు. కానీ ఆయనే ఈ తరం కాదు కదా, ఇంకొక తరం వచ్చి చెప్పినా చేసిన మన కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేసే మొగోడేమో లేడు. నేనంటున్నా కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం, మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు గ్రామాలు ఎదురు చూస్తున్నారు. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, మే తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి దించేస్తున్నారు. వాళ్ళని వాళ్ళ కాళ్ళు చూస్తున్నారు. ఈ రాష్ట్ర పాలన పోతాన్ని ఎవరెవరో వస్తారు. కేసీఆర్ గారు
సాధించే లక్ష్యంతో మొట్టమొదటి అడుగేసినటువంటి ఆ స్ఫూర్తి దినం దీక్షా దివసను ఇవాళ పూర్వగామి వేదిక పైన జరుపుకుంటున్న శుభవేళ ఈ కార్యక్రమ అధ్యక్షులు మిత్రుడు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉద్యమకారుడిగా మొదటి నుంచి మన పార్టీలో కొనసాగుతున్నటువంటి పెద్దలు ముద్రెడ్డి రాజేంద్ర గారు వచ్చారు. వారికి అదేవిధంగా కార్యక్రమంలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.